బైబిల్కి బైబిల్ సమాధానం చెప్పాలి. ముళ్ళు అనేసరికి మనం దేన్నో దాన్ని మన ఆధారంగా తీసుకోకూడదు. ఓకే, ముళ్ళు అనేసరికి బైబిల్ ఏమైనా సమాధానం ఇచ్చింది? అది కూడా పౌలు గారు రాసిన పత్రికలోనే ముళ్ళు అనే దాన్ని ప్రస్తావించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం చూడండి. 55, 56. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అంటున్నాడు. చూడు, ముళ్ళు. ఇక్కడ కూడా ముళ్ళు. బైబిల్కు బైబిల్ సమాధానం. మనం ఎప్పుడు కూడా బైబిల్ ఫార్ములా అని, బైబిల్ ఫార్ములా ఏంటంటే బైబిల్కు బైబిల్ సమాధానం మన ఫార్ములా. ఈ ఫార్ములా ఉపయోగిస్తేనే ఏ సమాధానం నీకు వస్తుంది. బైబిల్కు ఎవడో రాసిన కంకార్డెన్స్ తీసుకొచ్చి పెట్టావు అనుకో, నేను తప్పుద్రోవ పట్టించేస్తారు. ఈ ఫార్ములా పాటిస్తేనే బైబిల్ కరెక్ట్గా మీరు తెలుసుకోగలరు, అవగాహన చేసుకోగలరు, లేదా అపార్థం చేసుకుంటారు మీరు. కనుక ఇప్పుడు బైబిల్ ముళ్ళు అన్నదానికి బైబిల్ ఏం డెఫినేషన్ ఇచ్చింది? మరణపు ముళ్ళు పాపం. అంటే ఇప్పుడు ముళ్ళు అనేసరికి మనకి ఏం అర్థం అవ్వాలి? పాపం. ఇప్పుడు మీరు అడిగింది పౌలు గారిలో ఉన్నది పాపమా రోగమా? ముళ్ళు అని చెప్పాడు అక్కడ. ముళ్ళు అంటే ఏంటి? బైబిల్ ఏమని సమాధానం చెప్పింది? ముళ్ళు అంటే రోగము అని చెప్పిందా? ముళ్ళు అనగా పాపము అని చెప్పిందా? పాపము. పౌలు గారు దేనికి అమ్మబడిపోయారంట? పౌలు గారు దేనికి అమ్మబడిపోయానంటున్నాడు? నేను పాపమునకు అమ్మబడిపోయాను. ఎందుకోనండి, నేను మందుకు అమ్మబడిపోయానండి. మందుకు అమ్మబడిపోవడం అంటే ఇంకా మందుకు బానిస అయిపోయానండి. ఇంకా అది లేకపోతే నేను ఉండలేను. కొంతమంది డ్రగ్స్కి అమ్మబడతారు. డ్రగ్స్కి అమ్మబడడం అంటే, అమ్మబడిపోవడం అంటే, అంటే డ్రగ్స్కి నీ బాడీ అలవాటు పడిపోయింది. ఇంకా డ్రగ్స్ లేకపోతే నువ్వు ఉండలేవు. శరీరంలోకి వెళితేనే కానీ నువ్వు నిలబడలేవు. పాపములకు అమ్మబడిపోయారు, మందుకు అమ్మబడిపోయారు, మందుకు బానిసలు. ఇంకా పౌలు గారు కూడా ఇక్కడ ఏమన్నాడంటే, నేను పాపమునకు అమ్మబడిపోయాను అని 19వ వచనంలో అంటున్నాడు. మానలేకపోతున్నాడు. ఏం చేస్తాం మరి? మానలేకపోతున్నాడు. ప్రభువా తీసే, ప్రభువా తీసే, ప్రభువా తీసే ప్రభు అని అడుగుతున్నాడు. ఆయన ఉంచు నాయన, ఉంచు నాయన, ఉంచు నాయన అని ఆయన అంటున్నాడు. మరి దేవుడు అనుకుంటే తీసేయొచ్చా? తీసేయగలడు. కానీ నీకు ఉంచడమే మంచిది, ఉండాలి అన్నాడు. నేను మానేస్తాను కదా అంటుంటే, నువ్వు మానలేవు నాయనా, నీకు ఇది ఉండాలి. సాతాను యొక్క ఏజెంట్గా నేనే ఉండమన్నాను దాన్ని. ఉంచు, పర్లేదు, ప్రాబ్లం, నా కృప నీకు చాలు. అది ఉన్నా నా కృప నీకు ఉంది అంటే ఉండడం మంచిదేనా? నా కృప నీకు చాలునో. బుల్లెట్ ఉంది నాయన. దేవుడు అడ్జస్ట్ అయిపోయాడు, వాడు అడ్జస్ట్ అయిపోయాడు, నలుసున్నాడు. దేవుడు అడ్జస్ట్ అయిపోయాడు, వాడు అడ్జస్ట్ అయిపోయాడు, నలుసున్నాడు. ఏదో భయంకరమైన రోగం కాదది, పాపమే అని శరీరంలో గూడు కట్టుకుంది. అదే ఒక నియమం నాకు కనబడుతుంది అంటున్నాడు. పాపము చేయని నరుడు ఎవడు లేడు.